G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన. పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ. హెచ్సీ విద్యార్థుల తెగువకు సెల్యూట్. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కేటీఆర్. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి. బీఆర్ఎస్పీ డిమాండ్. వికారాబాద్లోని కొత్తగడి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులను చెప్పకుండా బయటకు ఎందుకు వెళ్లారే అంటూ కొట్టి బూతులు తిట్టిన ప్రిన్సిపల్. గత నెలలో ఈ బడిపై నుండి ఓ బాలిక దూకిన ఘటన మరవక ముందే తాజాగా పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థుల్ని ప్రిన్సిపల్ బూతులు తిడుతూ కొట్టడంతో చర్చనీయాంశంగా మారిన ఘటన. మీరు బయటకు వెళ్లడానికి కారణం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రిన్సిపల్ తాము వెళ్లడం తప్పేనంటూ విద్యార్థిని చెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఓ విద్యార్థిని పలుమార్లు చెంపదెబ్బలు కొట్టిన ప్రిన్సిపల్ ఆ బాలికపై దొంగ ముండ అంటూ నోరు పారేసుకుని విద్యార్థులపై చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల్ని కూడా తిట్టిన ప్రిన్సిపల్. కాగా ప్రిన్సిపల్ ఇలా చేయడం కొత్తేమీ కాదని, బడిలో టీచర్లు తమపై ఇష్టానుసారం చేసుకుంటున్నా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని వాపోతున్న విద్యార్థులు గత నెలలో ఈ పాఠశాల భవనంపై నుండి ఓ విద్యార్థిని కిందకు దూకిన ఘటనపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రిన్సిపల్ మందలించినప్పటికీ ప్రిన్సిపల్ సిబ్బంది తీరు మారలేదు. ఏం చెప్పుకుంటారు? నేను చెప్పుకుంటాను అన్నానంట కదా, ఏం చెప్పుకుంటారు? చెప్పండి బారు, చెప్పండి. ఏం చెప్పుకుంటారు చెప్పండి. మాట్లాడు. హాఫీగానా ఎంత ధైర్యం వచ్చింది నీకు? అసలు బెరుకు లేకుండా బయటకు ఎంత ధైర్యం వెళ్ళిపోతుంది? జుట్టంతా ఎరపోసుకొని అది సెకండ్ సాటర్డే మిమ్మల్ని యూనిఫామ్ వేసుకోకుండా ఎవరు కూర్చోమన్నాడు? కాఫీ ముండా యూనిఫామ్ నుంచి ఎగ్జామ్షన్ ఎవరు ఇచ్చారు మీకు? అసలు ఫస్ట్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా? యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా? చదువుకొని బుద్ధి ఉంటే ఎవడన్నా బాగు చేయొచ్చు. నో నో ప్లీజ్ నో ఎక్స్క్యూజ్ చేసే మిస్టేక్ కాదు. ఏం కమిట్ అయ్యేది? ఏంటమ్మా కమిట్ అయ్యేది? ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి కమిట్ అయ్యారు, పట్టుబడ్డారు కాబట్టి కమిట్ అయ్యారు. ఇప్పుడు కూడా మీ అమ్మ చెప్తుందా తీసుకెళ్ళానని? బయట లిఫ్ట్ అడిగితే తీసుకెళ్ళిందట. దొంగకుండా దొంగకుండా ఏంటి వాడు? పెద్ద దొంగనే. మరి పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరు ఏమంటారు చెప్పు? పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళని ఎవరు ఏమంటారు? ఆస్తి చూపించి షాపింగ్ ఆస్తి చూపించి తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు? దొంగలు అంటారా? ఇంకేమంటారమ్మా? ఏం చెప్పను. అదే ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాల్సిన అవసరం లేదా రాహుల్ గాంధీ అని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు. వారిని కూడా నేను అడుగుతా ఉన్నా,
హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది, ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు, ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని. ఆ పిల్లు రాకముందే నీ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే, పిల్లలు ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే, గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనాడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. రోహిత్ వేములా గారు చనిపోయినప్పుడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. కానీ ఇటువైపు కనీసం తిరిగి కూడా చూడట్లేదు, కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు. ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్లో 800 ఎకరాల్లో 2500 చెట్లు కొట్టేస్తారంట అంటే, అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట అంటే, ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు. అయ్యో ముంబైలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది, ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, ఇన్ని 100 ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్గా ముంబై మారిపోయింది అన్నారు. మరి ఇవాళ హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా? కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు రావడానికి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, పిల్లల భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా? ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా? ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు? ఒక ఆర్ఏ ఫారెస్టే కాదు, ఇదే రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్లో హస్దియో అనే ఫారెస్ట్ ఉంది, HASDEO. ఆ ఫారెస్ట్ని అక్కడున్న బీజేపీ ప్రభుత్వం అక్కడ మైనింగ్కి అవకాశం ఇస్తే ఇదే రాహుల్ గాంధీ గారు గొంతు చించుకున్నారు. పర్యావరణం దెబ్బతింటుంది, అర్జెంటుగా కాపాడాలా, దీన్ని రద్దు చేయాలా అని మాట్లాడినారు. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గొంతు ఎందుకు పగలట్లేదు? నేను ఈ పిల్లలందరికీ ఒక మాట ఇచ్చాను, ఖచ్చితంగా మా పార్లమెంట్ సభ్యులు 4వ తారీఖు దాకా ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో, రాజ్యసభలో మా పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం, ఖచ్చితంగా వారిని మరి అడుగుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతాం, మీ స్టాండ్ ఏంది అని. ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతాం, మీరు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని, కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతాం. కానీ ఇవాళ వాస్తవం ఏంది అంటే, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని. ఫస్ట్లో మనమే అప్పుడు జాగ్రత్త పడి ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన కొత్తలో, ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు, అక్కడ ఫుట్బాల్ ఆడిండు హెచ్సియూకి వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు, అప్పుడే కన్ను పడ్డది భూముల మీద. ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు, లెక్క చేయట్లేదు. నా డబ్బుల కోసం, మా కమిషన్ల కోసం ఏదైనా సరే, పిల్లలు చచ్చినా సరే, ఏదేమైనా సరే, కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. మరి నేను అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత, ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత, ప్రజాపాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలనే ఇంగితం మీకు లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులపైన, యూనివర్సిటీ భూములపైన రాజకీయం చేస్తుంది. 100 బుల్డోజర్లను, హిటాచి యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లను, జంతువులను చంపి మరీ కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకింత వేగంగా భూముల కబ్జాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాటపడుతుందో సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాష్టీకం, మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా 100ల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, 100ల సంఖ్యలో అక్కడ హిటాచి మెషిన్లను పంపి, 100ల మంది పోలీసు వాళ్ళని పెట్టి, ఎందుకు ఇంత ఆగం, ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి, అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి, అక్కడ ఏమీ లేదో అదంతా బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు 2600 ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత 10-15 ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది. అది మన గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్ గూడ కావచ్చు, ఖాజాగూడ కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా, ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు. ఇది వాస్తవం. అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి 57-56 అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతా ఉంది. మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే
నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది. వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు? ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? మీరు ఏ హక్కుంది మీకు? ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా, ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. హెచ్సియు విద్యార్థులకు ఎలాంటి కష్టం వచ్చినా నేనొస్తా అని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నిస్తున్న స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ త్రివేణి. నా పేరు త్రివేణి, నేను స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ, కరెంట్లీ స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ. నేను ఓన్లీ ఒక 2-3 పాయింట్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ హిస్టరీ అంతా చెప్పడం జరిగింది. అయితే నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ హెల్ప్తో నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదవడం జరిగిందనమాట. అక్కడ నాది డిగ్రీ అయిపోయిన తర్వాత జేఎన్యూలోనే మాస్టర్స్ చేయడం జరిగిందనమాట. 5 సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతి సీజన్లో నా హెల్త్ ఖరాబ్ అయ్యేది. ప్రతి సీజన్ ఈవెన్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి హాలిడేస్ ఇచ్చేదనమాట. ఢిల్లీలో అసలుకి ఏ రోజు కూడా ప్రశాంతంగా బతకలేమన్నమాట. అట్లాంటి ఢిల్లీ ఎట్లయితే ఇప్పుడు ఢిల్లీ అవుతుందో, ఇప్పుడు ఈ 400 ఎకరాలలో ఏదైతే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కాంక్రీట్ జంగిల్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడున్న 400 ఎకరాలు కూడా తీసుకోవడం వల్ల కంప్లీట్గా అక్కడ కూడా బతకలేము. ఆల్రెడీ ఢిల్లీలోనే ఉండలేము అని అనుకొని హెచ్సియుకి వచ్చి చదువుకుంటుంటే, ఇప్పుడు హెచ్సియు ల్యాండ్ని కూడా మొత్తం కంప్లీట్గా గ్రాప్ చేసేసి కంప్లీట్గా 400 ఎకర్స్లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ని, స్పీషీస్ని తీసుకుంటే ఇంకా మనం చదువుకోవడానికి ఏం లేదు మాకు. తర్వాత ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ అనుకుంటే కంప్లీట్గా ఇవన్నీ గవర్నమెంట్స్ వాళ్ళు కడుతున్నారు. ఇవి ఎంత డెవలప్మెంట్ చేసి కట్టినా కూడా ఫ్యూచర్లో గవర్నమెంట్స్ ఉండడం, మనం ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి అంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపాసిబుల్ అయిపోతుంది. అట్లనే ఇప్పుడు 400 ఎకర్స్లో ట్రీస్ని, ఇది కార్బన్ సింక్, ట్రీస్ ఉంటే మనం ఏదైనా ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు 400 ఎకర్స్లో ఉన్న అంత తీసేసుకుంటే సిటీ కూడా ఉండదు. ఫ్యూచర్లో మనం డెవలప్మెంట్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది ఉండదు, మనము ఉండదు అనమాట. లీగల్గా మీరు ఏదైతే చెప్తున్నారో అది పక్కన పెట్టి అట్లీస్ట్ ఏమంటారు పికాక్స్ తర్వాత డీర్స్ యొక్క ఆర్తనాదాలైనా విని మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయాలని మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఏదైతే ల్యాండ్ ఉందో అదంతా యూనివర్సిటీ పేరు మీద రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఎవరైతే మనం ఇందాక మాకు కేటీఆర్ గారు చెప్పారనమాట, అంటే ఎట్లా ప్రొసీడ్ కావాలనేది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా హస్దియా ఫారెస్ట్ ముంబై అది దాంతో పాటుగా అప్పుడు యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హెచ్సియు స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము పక్కకు వచ్చి నిలబడతామని. ఇది నెల నుంచి జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అండ్ ఆల్సో సెంట్రల్లో ఏమంటారు అంబానీలకి, అదానాలకి దేశం అమ్ముడుపోతుంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది కూడా అదే కదా, కార్పొరేట్స్కి అమ్మడం, తర్వాత సిటీ అంతా ఎంటైర్ కాంక్రీట్ జంగిల్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు, మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటారు. ఇది ఎలాంటి ధోరణి అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు ఫస్ట్ థింగ్ మీరు చెప్తున్నారు అక్కడ గుంట నక్కలు ఉన్నాయి. సరే, ఏ నక్కలు ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు అక్కడికి రండి కదా, వచ్చి చూడండి. ఆ నక్కలు ఏవో లేకపోతే పీకాక్స్ ఏవో ఒకటి అరుస్తాయి కదా, అప్పుడు తెలుస్తుంది కదా అక్కడ ఫ్లోరా ఉందా, ఫానా ఉందా, లేకపోతే ఇంకా బయోడైవర్సిటీ ఏదో ఉందా. అక్కడ కూర్చొని ఆడేం లేదని చెప్తే మీకు తెలీదు. అక్కడికి రండి, చూడండి, అప్పుడు మేక్ ద స్టేట్మెంట్స్ రైట్. అక్కడికి వచ్చి చూసిన తర్వాత చెప్పండి. సో మా స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము డిమాండ్ చేసేది ఫస్ట్ అది ఆపేసి ఫస్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ ఫస్ట్ రాదర్ దెన్ ఆల్ దీస్ legal aspects, because environment is first. It's not just about Hyderabad. ప్రపంచం అంతా గ్లోబల్ వార్మింగ్ అని అన్ని జరుగుతున్నాయి, సునామీలు కానీ అన్నీ వస్తున్నాయి. అవన్నీ కన్సిడర్ చేసుకొని మన హైదరాబాద్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆస్పెక్ట్ మనకు ఉండాలి. అంతేగాని ఏదో డెవలప్మెంట్ చేస్తాం అది అని కాదు. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం అనమాట. శని ఆదివారాలు సెలవులు చూసుకుని కోర్టులు పంచని రోజుల్లోనే హైడ్రా అయినా మూసి అయినా ఇప్పుడు హెచ్సియులో అయినా అర్ధరాత్రి రాష్ట్రం మీద పడి విధ్వంసం చేస్తుంది రేవంత్ బుల్డోజర్ సర్కార్ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్న హెచ్సియు విద్యార్థులు. అంటే ఈ ఇన్సిడెంట్ తోనే మనకు అర్థం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హిపోక్రసీ అర్థం కావాలి మనకు. రాహుల్ గాంధీ గారు అంటే మన ప్రధానమైన అంటే ఇటు గవర్నమెంట్ చెప్పే ఒక యూనివర్సిటీకి అంత భూమి ఎందుకు అని ఒక ప్రధానమైన క్వశ్చన్ రైజ్ చేస్తారు మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కానీ వీళ్ళందరూ కానీ. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చదువుకున్న క్యాంబ్రిడ్జ్ 3000 ఎకరాలలో ఉంది, ఆయన డిస్కంటిన్యూ చేసిన హార్వర్డ్ కూడా 2000 ఎకరాలలో ఉంది. అంటే ఎలక్షన్స్ ముందు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ గారు విజిట్ చేసుకుంటూ ఒక మాట చెప్తారనమాట, నేను క్రానిక్ క్యాపిటలిజము సోషల్ జస్టిస్ రెండు ఎంచుకోమంటే నేను సోషల్ జస్టిస్ వైపు నిలబడతా,
ఈ అదాని అంబానీ అని బడా పారిశ్రామికవేత్తల దిక్కు నిలబడను, ఆ కార్పొరేట్ వ్యక్తుల వైపు నిలబడనని చెప్తా ఉంటారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్యూ లాంటి యూనివర్సిటీలు మాకు ధారావి లాంటివి. తెలంగాణ నుంచి ఫస్ట్ జనరేషన్ అంటే వచ్చిన బడుగు బలైన వర్గాల విద్యార్థులకు అది హెచ్యూ లాంటి ఒక ధారావి లాంటి. అక్కడ మేము ఇంక్యుబేట్ అయ్యి ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. అంటే ఇంకొక ప్రశ్న మనం లేవనెత్తుకోవాల్సింది తెలంగాణ సమాజంలో ముఖ్యంగా అంటే తెలంగాణ సివిల్ సొసైటీ ఓన్లీ బీఆర్ఎస్ రెజిమ్ ఉంటేనే పనిచేస్తుందా? సివిల్ సొసైటీ అనేది ఒక సెలెక్టివ్గానే ఉంటుందా? ఎక్కడ పోయినారు ఇప్పుడు ఈ మేధావులు వర్గం అంతా? యూనివర్సిటీ ల్యాండ్ పోతుంటే ఎక్కడ పోయినారు? ఓన్లీ 10 years ఆఫ్ టైంలోనే ఓన్లీ బీఆర్ఎస్ రెజిమ్ మాత్రమే సివిల్ సొసైటీ ఉంటుంది తెలంగాణలో. ఈ ప్రశ్నను చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. 4వ అంశం ఏంటంటే మన ప్రభుత్వం చెప్తుంది మేము 16 గంటలు 18 గంటలు పనిచేస్తున్నాం అని. మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రభుత్వం 24 గంటలు ఓన్లీ ఆదివారం శనివారం పనిచేస్తుంది. ఎందుకంటే ఆ రోజు కోర్టులు ఉండవు కాబట్టి. మీరు చూసిన జీవో 29 కేసు అయినా, మీరు చూసిన బుల్డోజర్ హైడ్రా అయినా, ఇప్పుడు హెచ్యూ జరుగుతున్న బుల్డోజర్ రాజ్ అయినా, మీరు ఎప్పుడు చూసినా కానీ మన ప్రభుత్వం 24 hours మాత్రం శని ఆదివారాల్లో మాత్రం పనిచేస్తుంది. సో ఇంకొక అంశం నేను ప్రధానంగా మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే యూనివర్సిటీస్కి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. అంటే యూనివర్సిటీస్కి టార్గెట్ ఉంటుంది. అంటే ఒక 200 సంవత్సరాల ఫ్యూచర్కి యూనివర్సిటీస్ ఎన్విజన్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి యూనివర్సిటీస్ని చంపేయడం అంటే ఇండైరెక్ట్గా కార్పొరేటైజ్ ఎడ్యుకేషన్ చేయడమే. ఇది అంటే వీళ్ళు మాట్లాడుతున్న సోషల్ జస్టిస్, వీళ్ళు మాట్లాడుతున్న రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా పోవడమే. ఫస్ట్ ఆ ల్యాండ్ని గ్రీన్ జోన్గా ప్రకటించి ఆ ప్రభుత్వం కూడా దాన్ని 80% దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. యాజ్ ఆఫ్ నో మమ్మల్ని అంటే మాతో పాటు ప్రశ్నించిన విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు పోలీస్ కస్టడీలో రిమాండ్లలో ఉన్నారో వాళ్ళని తక్షణమే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరంకుశమైన వైఖరిని మాత్రం ఖచ్చితంగా వెనుకకు పోవాలి. లేకుంటే అది కోర్టులు ఖచ్చితంగా దీనికి జవాబు చెప్తాయి. విద్యార్థులు కూడా దాన్ని కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్పినట్లు అక్కడ గుంట నక్కలున్నాయి, గుట్టలను మింగే గుంట నక్కలున్నాయి, గుంటల భూమిని కూడా వదలని గుంట నక్కలున్నాయి. చూడండి. రాష్ట్రాన్ని నడపడం చేతకాక ప్రభుత్వ భూములను లాక్కుంటున్నారని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. ఓయూలో బీఆర్ఎస్పీ సమావేశమైంది. ఒక్క గుంట ప్రభుత్వ భూమిని కూడా అమ్మను అని చెప్పారు. కానీ నేడు 400 ఎకరాల భూమిని అమ్ముతున్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించాలి. ఈ చేతగాని సీఎం మాకు వద్దు. వేలం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలు తప్పవంటూ గెల్లు శ్రీనివాస్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల లోపల హైదరాబాద్ సెంట్రల్ స్ట్రీట్ లో విద్యార్థుల మీద జరిగిన దాడికి, అదేవిధంగా అక్కడ భూములను రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకోవాలి, 400 ఎకరాల భూమిని దౌర్జన్యంగా గుంజుకోవాలని చూస్తున్న ఆ ప్రయత్నానికి ఖచ్చితంగా వ్యతిరేకించిన ఉద్దేశంతో ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు, ఇవాళ బీఆర్ఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, అదేవిధంగా పీడిఎస్, అదేవిధంగా ఎస్సీ విద్యార్థి సంఘం, ఎస్టీ విద్యార్థి సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల లోపల ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడేసి ఆనాడు ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన భూములు వెనుక తీసుకున్న కుట్రను ఇవాళ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే చేతగాక, రాష్ట్రంలో పన్నులు వసూలేసే చేతగాక, మంచి పనులు అందించడం చేతగాక ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇవాళ రాష్ట్ర భూములను అమ్మి ఇవాళ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని చెప్పి ఖజానా నింపడానికి ఇవాళ ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు?
ప్రభుత్వ భూములు ఒక్క గుంట భూమి కూడా అమ్మామని చెప్పి ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 400 ఎకరాల భూమిని ఎట్లా అమ్మటానికి పెట్టినామని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పక్క ఉద్యోగాలు భర్తీ శాత కాదు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నా కూడా ఎక్కడికక్కడ ఇవాళ నిరసనకారులు విద్యార్థి నాయకులు అందరినీ కూడా గృహ నిర్బంధం చేస్తూ ఇవాళ అరెస్ట్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ నిర్బంధ కాండం కొనసాగిస్తున్న ఇవాళ ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అర్థం చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ సిటీకి రోహిత్ వేముల గారు వచ్చిన సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థులు మేము అండగా ఉంటామని చెప్పారు. 2 సార్లు ప్రత్యేక విమానంలో వచ్చిన రాహుల్ గాంధీ గారు ఇవాళ విశ్వవిద్యాలయంలో ఎంతో మంది విద్యార్థులను దాడి చేస్తూ ఉంటా అంటే ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ గారు స్పందిస్తలేదని చెప్పి ఇవాళ మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ప్రజాస్వామ్యవాదులారా, అదేవిధంగా దాన్ని యూనివర్సిటీని కాపాడటానికి పర్యావరణవేత్తలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక వన్యప్రాణులు ఇవాళ చాలా నాశనం అయిపోతున్నాయి. హైదరాబాద్ లాంటి యూనివర్సిటీకి గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు కట్టారు. అక్కడి వాళ్లకు మంచి గాలి అందించాల్సిన అవసరం ఉంది. అలాంటి గాలి లేకుండా ఉండాలనే కుట్రతోని ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే వెనక్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల మీద పెట్టిన కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకొని అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. ప్రభుత్వం కనుక వెనుకకు రాకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే విధంగా కూడా మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అన్ని విశ్వవిద్యాలయాలు కాదు, అన్ని మండల కేంద్రాలు, అన్ని కాలేజీలు కూడా మొత్తం భవిష్యత్తులో మేము బైకాట్ చేస్తాం, విద్యా వ్యవస్థను స్తంభింపజేస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి మిమ్మల్ని దిగి వచ్చే వరకు కూడా ఊపుకునే ప్రశ్న లేదని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడానికి వచ్చి మా యూనివర్సిటీ భూములపై కన్నేశాడు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి సీఎం అయితే పరిపాలన ఇలాగే ఉంటుంది. రేవంత్ రెడ్డి సీఎం పదవికి అనర్హుడు. 1974లో ఇందిరాగాంధీ ఇచ్చిన యూనివర్సిటీని ఇందిరమ్మ రాజ్యంలోనే నాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. వన్యప్రాణులు, మూగజీవులు మమ్మల్ని కాపాడమని రాత్రి అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా జేసీబీలతో చెట్లను నరికివేస్తున్నారు. నిరసన తెలుపుతున్న 2 విద్యార్థుల్ని మారణాయుధాలు ఉన్నాయని అరెస్టు చేశారు. మా దగ్గర పెన్నులుంటాయి, రైఫిల్స్ ఉండవు. బీజేపీ తలుచుకుంటే ఈ భూ అక్రమణలను ఆపివేయచ్చు, కానీ పట్టించుకోవడం లేదన్నారు హెచ్సి విద్యార్థి. చెప్పండి బ్రదర్, మీరు ఏ యూనివర్సిటీనా? అని ఇక్కడే చదువుకున్న స్టూడెంట్. ఎన్ని రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది లోపల? అసలు లోపల జరిగేది ఒకటి, బయట జరిగేది ఒకటి. లోపల జరిగేది ఏంటి, ఇక్కడ పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, రకరకాల కీటకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవి మాకు తెలియని కూడా చాలా చనిపోతున్నాయి. 50 జేసీబీలతోటి పని ఒకేసారి చేయడం వల్ల అవి వాటికి ఎడిపో తెలియక నైట్ పూట మీరు చూస్తుంటారు వీడియోలలో పక్షులు, నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు ఘోరంగా అరుస్తున్నాయి మమ్మల్ని రక్షించండి అని. వాటి మూగ జీవాలు కాబట్టి వాటి చెప్పలేకపోతున్నాయి. కానీ మనకు ఆ వీడియో చూసినట్టయితే మానవత్వం ఉన్న వ్యక్తి అయితే చాలా చలించిపోతాడు. కానీ ఎవరైతే పక్షులకు సంబంధించిన ప్రేమికులు ఉంటారో వాళ్ళందరూ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అవసరమే దీని మీద కోర్టులో కేసు వేయాలి. ఇబ్బంది పడుతున్నాయని మీరు అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ వన్యప్రాణులు లేవు, ఏదో రాజకీయ గుంటనక్కలు అది అని మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడవచ్చు ఒక సీఎం హోదాలో ఉండే? అసలు అతను సీఎం అర్హుడు కాదైనా, అతను సీఎం సీట్ కొనుక్కొని వచ్చిండు ఆయన. అసలు ప్రజల బాధలు, ప్రజల కష్టాలు స్టూడెంట్స్కి అసలు తెలిసినోడు అయితే అట్లా మాట్లాడు. మీరు క్యాంపస్ మొన్న ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు, క్యాంపస్లో ఫుట్బాల్ ఆడారు అంటే మీరు ఫుట్బాల్ ఆడిన సందర్భంలో మీ కన్ను మా యూనివర్సిటీ మీద పడ్డది. ఇప్పుడు అంతకుముందు హైకోర్టు సంబంధించి హైకోర్టు ఒక వేరే ఎకరాల దాకా 100 ఎకరాల దాకా ఇచ్చారు. దీంట్లో ఈ ఐటీ కంపెనీస్ కడితే ఏమైందంటే ఫ్యూచర్లో ఇక్కడ యూనివర్సిటీకి పెద్ద నేమ్ ఉంది, ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు. దీని ర్యాంకింగ్ చాలా అత్యున్నత స్థాయిలో ఉంది. అంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా కలెక్టర్లు, ఉన్నత విద్యావంతులు, ప్రొఫెసర్లు, వాళ్ళ శాఖలోనే ఉన్నారు. ఇద్దరు మంత్రులు, కేబినెట్ మంత్రులు, శ్రీధరబాబు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ ఇద్దరు చదువుకున్న విద్యార్థులే. అంటే వాళ్ళిద్దరిని ఇక్కడ తయారు చేసి పంపించినటువంటి యూనివర్సిటీని వీళ్ళే తల్లి పాదాయి తల్లి రొమ్ముని గుద్దినట్టు ఇక్కడ చదువుకున్న వాళ్ళే స్పందించలేదంటే చాలా అవమానకరం, చాలా ఘోర పరిస్థితి. సార్ ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు స్పందించలేదు, ఓకే. ఇది సెంట్రల్ యూనివర్సిటీ, కనీసం బీజేపీ కూడా దీనిపైన స్పందించకపోవడం ఎట్లా చూస్తారు? ఎందుకంటే వాళ్ళతోటి ఇది స్టేట్ గవర్నమెంట్ని ఆపేంత సత్తా బీజేపీకి లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ సెంట్రల్ యూనివర్సిటీ అన్నప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ చాలా రైట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మా యూనివర్సిటీ లోపల ఎంట్రీ కావాలంటే ఇక్కడ అటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, మీడియా వ్యవస్థ కూడా లోపలికి ఎంట్రీ ఉండదు బయట వ్యక్తులకి. అలాంటి సమయంలో మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంత జరుగుతుంది కదా దారుణం. లోపల పోలీసు వ్యవస్థ చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు, బయటకు పోతున్నారు. కానీ మీడియా వ్యవస్థ పంపించలేదు. అంటే నిరంకుశ పాలన జరుగుతుంది లోపల రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం కలుసుకుంటే దీన్ని వెంబడి ఆపేయచ్చు. కానీ వీళ్ళు మంత్రాలు చేసుకొని నామకే వాసు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు ఒక కుమ్మక్కయ్యి బయట ప్రజలు పిచ్చోళ్ళని చేస్తూ విద్యార్థులు
విద్యార్థులను నాశనం చేస్తూ విద్యా వ్యవస్థను మొత్తం ఖరాబు చేస్తూ యూనివర్సిటీ ఉన్నటువంటి మొత్తం వాతావరణం మొత్తం కొరాన్ చేస్తూ మొన్న మీరు చూసినట్టు రీసెంట్గా విద్యార్థులు అమ్మాయిల్ని బట్ట చినుగుతున్నప్పుడు కూడా గుడ్డలు నాకినప్పుడు బట్ట వ్యాన్లను కుక్కుతున్నారు. అంటే కనీసం మానవత్వం లేదా మీకు కొంచెం కూడా? అసలు ఏమనుకున్నారు కదా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ పాలన వస్తే ప్రజల పాలన అంటే ఇందిరమ్మ పాలన, మీకోసం వచ్చిన పాలన అంటే ప్రగతి భవన్ని కూలగొట్టి కొత్తగా మీరు పెట్టారు కదా పేరు, ఆ పేరు అంటే ఇదేనా? దానికి అర్థం కావట్లేదు. ఒకటి రేవంత్ రెడ్డి గారు మీకు దయాదాక్షిణాలు కొంచెమైనా ఉంటే, మీరు చదువుకున్న విద్యార్థి అయితే కనీసం మీకు కొంచెమైనా జ్ఞానం ఉంటే మా యూనివర్సిటీకి మీరు మొన్న వచ్చినప్పుడు చూశారు, ఇప్పుడు చూడండి క్యాంపస్లో ఉన్నటువంటి వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. 400 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధం లేదనే వాదన వినపడుతుంది. గతంలో ప్రభుత్వం 2004 ఉన్నటువంటి ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు వేసినప్పుడు ఆ కేసు కంటిన్యూ ఇప్పటిదాకా కొనసాగింది. అంటే ఇది ప్రభుత్వం యూనివర్సిటీ ల్యాండ్ ఏమో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇది, కానీ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కానీ అప్పుడు ఇచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ ఇది యూనివర్సిటీ ఇచ్చింది 1974లో. అప్పుడు ఇచ్చినప్పటికి కూడా ఈ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ మొత్తం అప్పుడు ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమే కదా. అప్పుడు వీసీ ఏం చేశారంటే చుట్టూ పాడి కూడా కట్టిన కానీ రిజిస్టర్ చేయించుకోవాలి భూమి మొత్తం ల్యాండ్ని. దానివల్ల మాకు చాలా నష్టం అయింది. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మేము స్వేచ్ఛగా మాదనుకున్నాం, కానీ ఇంత దుర్మార్గంగా రాక్షస పాలన ఓటునోటుగా అమ్ముడిపోయిన కేసు అంటే రేవంత్ రెడ్డి లాంటి వాడు వచ్చే సీఎం అయినప్పుడు ఇలాంటి పనులు చేసి మేము ఎప్పుడు ఊహించలేదు. ఆకస్మాతం జరిగిపోయింది. కానీ ఒక్కటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఖచ్చితంగా మేము కబడ్దారు, మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మిమ్మల్ని విద్యార్థులను తలుచుకుంటే తెలంగాణ ఉద్యమం తెచ్చింది మేమే, కేసీఆర్ దించింది కూడా మేమే, తలుచుకుని నేను కూడా బొంద పెట్టారు మేమే చేస్తాం కంపల్సరీ చెప్తాం. నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండదు? ఇప్పుడు ఏంటంటే మా క్యాంపస్లో 2 విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ 2 విద్యార్థులకు కనీసం వాళ్ళు ప్రొటెక్ట్ చేసిన సందర్భంలో పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పెన్నులు తప్ప మా దగ్గర ఏముండవు. మా క్యాంపస్లో పెన్నులు తప్ప మా దగ్గర కత్తులు, బుల్లెట్లు, బాంబులు మా దగ్గర ఏముండవు కదా. మీ విద్యార్థులేం కదా, వాళ్ళ మీద ఏదో బాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏదో ఎటువంటి మరణాయుధాల వస్తువులు ఉన్నాయని మా మీద కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు కూడా ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 2 days అయింది వాళ్ళు జైలు స్టేషన్లో ఉండి. కనీసం వాళ్ళు ఏ స్టేషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, తిన్నారా, పన్నారా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కనీసం నిన్న మొన్న కోర్టు హాల్లో ఉంది కాబట్టి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం మీకు దయాదాక్షిణ్యాలు ఉంటే కొంచెం వాళ్ళు ఎక్కడ ఉన్నా మీరు చెప్పండి. కనీసం మీరు తీసుకున్నా నాకు పర్లేదు, కానీ కొంచెం వాళ్ళు ఎక్కడ బతుకున్నారా, వాళ్ళు ఏమైనారు, వాళ్ళు కొడుతున్నారా, చేస్తున్నారా మాకేం తెలియదు. కనీసం మీరు వారిని రక్షించండి. అంటే ఇంతవరకు ఇక చూడలేదు, నాకు తెలియదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్, వాళ్ళ ఫోన్ తీసుకున్నారు. ఎక్కడ విద్యార్థులు? లోకల్ మా PhD స్కాలర్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళే. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే వీళ్ళు స్కాలర్స్ ఇక్కడ ఒక అబ్బాయి దానికి రీసెంట్ గా PhD అయిపోయింది, డాక్టరేట్ వచ్చింది. ఒక అబ్బాయికి PhD అయిపోలే, కానీ వాళ్ళు ఇక్కడ విద్యార్థులు కాదని పోర్ట్రేట్ చేస్తున్నారు బయటికి. కానీ వాళ్ళు ఇక్కడ విద్యార్థులే. వాళ్ళిద్దరు, ఒక అన్న పేరు రోహిత్, ఒక అన్న పేరు నవీన్. ఇక్కడ విద్యార్థులే, కానీ బయట పోర్ట్రేట్ వేరే చేస్తున్నారు. విద్యార్థులు కాదని ఇక్కడ విద్యార్థులే. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఉట్టిగానే అసత్య ప్రచారాలు చేసి విద్యార్థులని పోలీసులు మోహరించడాన్ని ఎట్లా చూస్తారు? అసలు ఈ విద్యా వ్యవస్థ ఇలా తయారు చేసిందే ఈ పోలీసులు తయారు చేసిందే యూనివర్సిటీలో. వీళ్ళు యూనివర్సిటీ ల్యాండ్ పోతుందంటే అందరి ల్యాండ్ ఇది. వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, మా నాన్నలు కావచ్చు, ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే. కనీసం వాళ్ళకు కూడా కొంచెం జ్ఞానం ఉండాలి కొంచెం అన్నా. కనీసం వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అంటే వీళ్ళందరినీ భయంతో చేసి విద్యార్థులు ఎవరికి లోన పంపకుండా క్లాస్కి పంపండి మమ్మల్ని. ప్రజాపాలన కదా, మరి విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి మరి పోయి కలిసే ప్రయత్నం ఏం చేయలేదా? కలవకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు. లేదు, మేము ఆల్రెడీ కలుస్తాం ప్రయత్నించాము 5 ఛాన్స్ సార్లు. మా యూనివర్సిటీ వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళడం జరిగింది, కానీ వాళ్ళు ఎటువంటి స్పందన చేయడం జరగలేదు. మా HCE భూమిని రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు ఒక ఫ్రాడ్ కంపెనీకి కేటాయించాడు. ఇది ముమ్మాటికి HCE భూమే. ఈ భూమిని కాపాడడానికి మా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం. 4th సిటీలో 15,000 ఎకరాలు ఉన్నాయి. కావాలంటే అక్కడ 4,000 ఎకరాలు అమ్ముకోమనండి రేవంత్ రెడ్డిని. హైదరాబాద్కు లంగ్స్ లాంటి భూమి మీద ఈ భూమిని అమ్మితే భవిష్యత్తు తరాలు రేవంత్ రెడ్డిని క్షమించవు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన చేస్తున్నాడు. మీ బెదిరింపులకు, కేసులకు భయపడి భూమి కోసం చేస్తున్న మా పోరాటాన్ని ఆపమని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నామన్నారు HCU విద్యార్థి. ఆధీనంలో పెట్టుకొని మమ్మల్ని అణచివేతకు గురి చేస్తుంది. ఈ అణచివేతలు కొన్ని రోజులు మాత్రం ఉంటాయని నేను తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏదైతే 400 ఎకరాల కోసం మీరు ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అసలు అది ఈ యూనివర్సిటీకి సంబంధం లేదనే ఒక వార్తలు కూడా వినపడుతుంది. దానిపైన ఏం మాట్లాడతారు? అది ఈ యూనివర్సిటీ ల్యాండే. ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి అలకేట్ చేసినా 2,300 ఎకరాలు ఈ యూనివర్సిటీకి అలాట్ చేసిన తర్వాత ఈ ప్రస్తుత సీఎం గారి గురువు అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి IMG భారత్ అనే కంపెనీకి కేటాయించాడు.
ఈ 400 ఎకరాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఇంకొక దగ్గర 273 ఎకరాలు ఇస్తామని అన్నాడు. అంటే యూనివర్సిటీ ల్యాండ్ మాది అన్నట్టే. మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యేకంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడున్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ఫ్రాడ్ కంపెనీ కాబట్టి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది. అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టుకు వెళ్లడం ద్వారా ఆ కోర్టు తీర్పు అనేది లేట్ అయింది, డిలే అయింది. సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు వర్డిక్ట్ అనేది వచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మేము కొట్లాడినామంటున్నాడు. రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో. గత ప్రభుత్వాలు ఏదైతే కేసు వేయడం జరిగిందో దాంతో అదే మొన్న 2024లో వర్డిక్ట్ రావడం జరిగింది. ఏంటి ఇట్లా పోలీసుల వ్యవహారం ఎలా ఉంది? ఇప్పుడు అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం గందరగోళంగా ఉన్నది. వాళ్ళు మీ పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు? పోలీసుల వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది. వీళ్ళు ఇంత అణచివేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. విద్యార్థుల గొంతు అణచివేస్తే అనగదు ఇది. ఎందుకంటే విద్యార్థి శక్తి చాలా చైతన్యమైన వ్యక్తి. దట్టు తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దీనికి ఒక ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్న యూనివర్సిటీ కాబట్టి మీ అణచివేతలు, లాఠీలు, దెబ్బలు ఇవన్నీ మమ్మల్ని అంచలేవని మేము తెలంగాణ గవర్నమెంట్ కు బహిరంగంగా నెక్స్ట్ మీ కార్యాచరణ ఏముండబోతుంది? జేఏసీ స్టూడెంట్ జాక్ అసోసియేషన్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ రోజు అంగస్ట్రైక్ గాని ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడాలని మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా 7th రోజున ఈ హియరింగ్ ఉంది కోర్టులో. ఆ కోర్టులో హియరింగ్ కాకుండా ముందు ఇక్కడ ఏం అడవి లేదు, ఏం లేదని నిరూపించడానికి రేవంత్ సర్కారు బుల్డోజర్లను పెట్టి 100 బుల్డోజర్లను పెట్టి అది ఫారెస్ట్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఓన్లీ కోర్టుకు ఇలాంటి సమర్పించడం కోసం ఇక్కడ ఏమి అడవి లేదు, చెట్లు లేదు, వన్యప్రాణులు లేవు అని ఒక చూపించడానికి మాత్రమే. అసెంబ్లీ సాక్షి కూడా ఇదే అంటున్నారు కదా, అక్కడ వన్యప్రాణులు లేవు, ఏం లేవు, కొన్ని రాజకీయ గుంటనక్కల కోసమే ఆ భూమి ఎదురు చూస్తున్నారు తప్ప అక్కడ వన్యప్రాణులు లేవని బహిరంగంగానే ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా వన్యప్రాణులు లేవా? ఆయన సీఎం కి మెంటల్ వాడు ఫ్రాడ్ సీఎం. అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు. ఏం చేయాలో అర్థమైతలేదు. పరిపాలన మీద కరెక్ట్ సోయి లేదు. ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ 4th సిటీ అని 13,000 ఎకరాలు ఉంది. 400 కాదు 40,000 ఎకరాలు అమ్ముకోమను వానికి, దరిద్రునికి, అష్టదరిద్రునికి. 400 ఎకరాలు ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది. రాబోయే తరాలు క్షమించవు ఈ భూమి అమ్మితే. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, రాబోయే తరాలు హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంకొక ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది. అలా కాకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అవసరమైతే మేము మా యూనివర్సిటీ భూమి కోసం, హైదరాబాద్ ప్రజల కోసం మా ప్రాణాలు అర్పేయడానికన్నా సిద్ధంగా ఉన్నాం. ప్రతి నెల 1వ తారీఖు ప్రజాప్రతినిధుల నుండి అధికారుల దాకా మీ ఇంటికి వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి సైన్యాధిపతిగా నేనే ముందు ఉంటానన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1వ తారీఖు వస్తే ఆఫీసర్లు గాని, రాజకీయ నాయకులు గాని అందరం కూడా 1వ తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి 1వ తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక
ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేసాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. మా అధికారులు సమయానికి వచ్చి మీకు మర్యాద ఇచ్చి పెన్షన్ ఇస్తున్నారా? ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు ప్రజల నుండి వచ్చిన స్పందన ఎలా ఉందో చూడండి అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1వ తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా 1వ తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి 1వ తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్ లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు, దాంతో ప్రారంభమైంది. నేను వస్తానే దాన్ని 70 చేశాను. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాను. మళ్లీ 1000 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడతారు, మేం చేసాం 2000 అంటారు. మీరు చేసింది 2000 కాదు, 2000 నుంచి 5 సంవత్సరాల్లో 250 ఇచ్చి 5 ఏళ్లు ఇచ్చారు మీరు. నేను వస్తానే ఏప్రిల్ నుంచే పింఛన్లు 3000 నుంచి 4000 రూపాయలు మీకు చేశాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన, పర్చూరు నియోజకవర్గం కొత్తగొల్లపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ. హెచ్సీ విద్యార్థుల తెగువకు సెల్యూట్, విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన కేటీఆర్. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి, బీఆర్ఎస్పీ డిమాండ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 న్యూస్.